అందరికి నమస్తే అండి. మై విత్ యాడ్స్ అప్డేట్స్‌ని కొన్ని విషయాల్ని నేను మీతో డిస్కస్ చేయడానికి ఈ ఆడియో రూపంలో మీ ముందుకొచ్చాను. ఏవైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. నేను ఎవరిని ఉద్దేశించి ఈ ఆడియోలో మాట్లాడట్లేదు. నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను. ఒకప్పుడు కంపెనీ బాగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నప్పుడు అశోక్ శ్రీనిధిని మనందరం తిట్టుకునే పరిస్థితులుండేవి. అవునా? కాదా? ఇప్పుడు సంవత్సరం తర్వాత తెలుగు ప్రజలు అదే అశోక్ శ్రీనిధిని కలిసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికంతటికి కారణం ఎవరు? మై విత్ యాడ్స్ కంపెనీ మీద ఒక్కసారి ఫస్ట్ కేస్ ఫైల్ అయినప్పుడు మనందరం ఆల్మోస్ట్ చాలామంది, నేను వెళ్ళలేదు, చాలామంది ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి తమిళనాడు కోయంబత్తూర్‌లో మీట్ అవ్వడం, అక్కడ మీడియా ముందొచ్చి ఎండీ శక్తిహానందన్ గారు మాట్లాడటం, ఇవంతా మనకు తెలిసిన విషయమే. మరి అంత పబ్లిక్‌గా, అంత జెన్యూనిటీగా మాట్లాడిన వ్యక్తి గత సంవత్సర కాలంగా కోర్ట్‌లో ఆంక్షలున్నాయి, నేను మాట్లాడకూడదు అనేటువంటి సిట్యుయేషన్స్ తోటి ఆయన బయటికి ఎటువంటి ఇన్ఫర్మేషను పాస్ చేయకపోవడం వలన, అలాగే డైరెక్టర్స్, మన తెలుగు డైరెక్టర్స్ అయినటువంటి దీపిక గారు, స్వాతి గారు అయినటువంటి వీళ్ళిద్దరూ ఎటువంటి సమాచారం కనీసం అంటే కనీసం స్టోర్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోవటం అన్నది ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఒక కంపెనీని నమ్మి, కంపెనీలో ఒక రూ. 50,000, రూ. 1,00,000 ప్రొడక్ట్స్ తెచ్చుకొని హోల్‌సేల్‌గా వాళ్ళ ఏరియాలో స్టోర్ పెట్టుకొని, ఆ ప్రొడక్ట్స్‌ని అమ్మే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ కంపెనీ వాళ్ళే కంపెనీని మూసేసి, లేదా కంపెనీని క్లోజ్ చేసి, ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకుండా, ప్రొడక్ట్‌కి సంబంధించి కానీ ఎటువంటి బిల్స్ ప్రొవైడ్ చేయకుండా, ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్స్‌పైర్ అయ్యే సిట్యుయేషన్ తీసుకొచ్చింది ఎవరండి? ఇది ఎంత దారుణం ఇది! నార్మల్‌గా ఒక కామన్ మ్యాను తన భవిష్యత్తుని బాగు చేసుకోవడానికి అడ్వర్టైజ్‌మెంట్ చూస్తూ, ప్రొడక్ట్స్ తీసుకుంటే అడ్వర్టైజ్‌మెంట్ చూస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చంట. కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది, బాగుంది, చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది సంపాదించుకుంటున్నారు. వాళ్ళలాగే మనము కూడా సంపాదించుకుందాం అనేటువంటి ఉద్దేశంతోటి ఒక నార్మల్ కామన్ పీపుల్ కూడా కంపెనీలో మెంబర్‌షిప్ తీసుకొని, ఈరోజు కంపెనీ మీద కేస్ ఫైల్ అయ్యేసరికి సంవత్సర కాలంగా ఎదురు చూస్తూ చివరికి కంపెనీ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడం వల్ల, గుర్తుపెట్టుకోండి, కంపెనీ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఎవరైతే కంపెనీ మీద కేస్ ఫైల్ చేసిన వాళ్ళు ఉన్నారో అశోక్ శ్రీనిధి, దీని అంతటికి కారణమని మనం తిట్టుకున్నామో, ఈరోజు ఆయన్నే మనం కాంటాక్ట్ అయ్యే సిట్యుయేషన్‌ని తీసుకొచ్చింది ఎవరు? మీరు కాదా? స్వాతి గారు, దీపిక గారు జనవరి ముందు, అంటే 2025 జనవరి ముందు సార్‌కి బెయిల్ వచ్చి బయటకొచ్చిన వెంటనే పేమెంట్స్ రిలీజ్ చేస్తారు, కంపెనీ మొదలైపోతుంది అని చెప్పి, మీ డబ్బులు ఎవ్వరికీ ఇబ్బంది లేదు, అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకొస్తాయి, సంపాదించుకోవచ్చు, మీ పేమెంట్‌లన్నీ మీకొస్తాయని చెప్పి వాయిస్ మెసేజ్‌లు ఇచ్చి, ఇంతకాలంగా మీరు ఒక్క వాయిస్ మెసేజ్‌ని కూడా బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే ప్రజలు ఏమనుకోనాలి? ఎలా కంపెనీ మీద ట్రస్ట్ పెట్టుకోవాలి? చచ్చిపోతున్నారు జనాలు ఏడ్చుకోలేక, చావలేక, బ్రతకలేక. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నామండి మేము. డబ్బులొచ్చిన వాళ్ళు ఉండొచ్చు మీరన్నట్టుగా. డబ్బులొచ్చిన వాళ్ళు కూడా ఇంకొకరిని రిఫర్ చేశారే, మరి వాళ్ళకి రాలేదు. రిఫర్ చేసిన వ్యక్తికి రాలేదే. అది ఎంత బాధాకరమైన విషయం. ఎంత దారుణమైనటువంటి సిట్యుయేషను. మరి మీరు మాట్లాడాలి కదా! ఎందుకు ఈ వాయిస్‌ని ఇస్తున్నానంటే, ఈరోజు రాత్రి మార్చి 27వ తారీఖున అశోక్ శ్రీనిధితో కలిసి కొంతమంది తెలుగు వాళ్ళు, తమిళొచ్చిన వాళ్ళు ముఖ్యంగా మాట్లాడి, నెక్స్ట్ డిసిజన్ ఏం తీసుకోవాలి? ఎలా డిసిజన్ తీసుకుంటే కంపెనీలో ప్రొడక్ట్ తీసుకొని, మెంబర్‌షిప్ తీసుకొని పని కల్పించలేకపోవడం వల్ల నష్టపోయినటువంటి వ్యక్తులున్నారో, వాళ్ళందరి యొక్క డబ్బును వెనక్కి తిరిగి తీసుకోవడానికి చేసే ప్రయత్నంలో నెక్స్ట్ ఏం చేయాలి అనే విషయాల్ని డిస్కస్ చేయడానికి అశోక్ శ్రీనిధి అనే వ్యక్తితో కలవడం అయితే జరుగుతుందండి. ఇది ఎటు పోతుందో నాకు అర్థం కావట్లేదు. గత నెల రోజులుగా మేము ఆంధ్ర, తెలంగాణలో మీటింగ్‌లు పెట్టి, గ్యాదర్ అయ్యి, సిపిఐ పార్టీ కార్యకర్తలతో కలిసి, వాళ్ళందరితో కలిసి తమిళనాడు, ఆంధ్ర ఎక్కడ? తమిళనాడు ఎక్కడ? తమిళనాడు వచ్చి ఎండీ గారిని ప్రయత్నం చేసేటువంటి సిట్యుయేషన్స్ ఉన్నా, ఆయన కనీసం ఎటువంటి అప్డేట్స్ గానీ, వాయిస్ మెసేజ్‌లు గానీ, కనీసం ఏదో ఒక రకంగా ఫోన్ కాల్ అయినా సరే కానీ ఇంటిమేషన్ చేసేటువంటి సిట్యుయేషన్స్ లేవే. మరి ఎలా? ఇంకా ఎన్ని రోజులు నమ్మి ఉండమంటారు చెప్పండి ఒకసారి? కేసులు పెట్టకపోతే ఏమవుద్ది? కేసులు పెడితే ఏమవుద్ది? డబ్బులు రావాలంటే ఏం చేయాలి? కేసులు పెడితే డబ్బులొస్తాయా? కేసులు పెట్టకపోతే డబ్బులొస్తాయా? కేసులు పెడితే కంపెనీ రన్ అవుతుందా? కేసులు పెట్టకపోతే కంపెనీ రన్ అవుతుందా? ఇలాంటి సతమతంలో 50, 50గా ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి.
మరి మీరు ఎందుకు వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు? ఇకపోతే అథారిటీ మెంబర్స్. కంపెనీ ఎండీ గారు సరెండర్ అవ్వడానికి ఒక నెల, 2 నెలల ముందు అథారిటీ మెంబర్స్‌ని రిక్రూట్ చేసుకొని, అంటే మళ్ళీ అథారిటీ మెంబర్స్ దగ్గర ఎక్స్‌ట్రాగా రూ. 9,000 పే చేపించుకొని, అథారిటీ మెంబర్స్ అందరూ రీసెంట్‌గా జాయిన్ అయిన అథారిటీ మెంబర్స్ అందరూ కూడా డబ్బులు కట్టి మరీ అథారిటీ మెంబర్‌గా మారారండి. డబ్బులు కట్టి రూ. 9,000 కంపెనీకి పే చేసి అథారిటీ మెంబర్‌గా జాయిన్ అయ్యారు. అంటే రిక్రూట్ అయ్యారు. మరి వాళ్ళు కట్టిన రూ. 9,000కి మీరిచ్చిన ప్రామిస్‌లేంటి? ఇప్పుడు మీరు చేస్తున్న పనేంటి? మీరు కనీసం అథారిటీ మెంబర్స్‌కి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయట్లేదు. స్టోర్ ఓనర్స్ మిమ్మల్ని నమ్మి కంపెనీ క్లోజ్ అయ్యే ముందు, అంటే ఎప్పుడో సంవత్సరంలో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి స్టోర్‌లు పెట్టిన వాళ్ళు కాదు. సరెండర్ అవ్వడానికి ఒక నెల రోజుల ముందు స్టోర్‌ల కోసం చాలామంది ఆంధ్ర, తెలంగాణలో కాకుండా మిగతా స్టేట్స్‌లో రూ. 50,000 కట్టి స్టోర్ ప్రొడక్ట్స్ కోసం కట్టంగానే నెల రోజుల తర్వాత కంపెనీ ఎండీ గారు వెళ్ళి సరెండర్ అయిపోతాయి ఈఓడబ్ల్యూకి. మీరిచ్చిన రూ. 50,000 వాల్యుబుల్ అయినటువంటి ప్రొడక్ట్స్ ఒకటి సేల్ కాక, కంపెనీ మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఉండి కోర్టులో కేసు ఉండడం వల్ల ఒక్క ప్రొడక్టు సేల్ కాక మొత్తం అన్ని రూ. 50,000 ప్రొడక్ట్స్ మొత్తం ఎక్స్‌పైర్ అయిపోయి, ఈరోజు వాటిని తగలబెట్టే పరిస్థితి అయితే తీసుకొచ్చింది ఎవరు? కాబట్టి ఈ ఆడియో వింటున్న అథారిటీ మెంబర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇది ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. ఒకప్పుడు మనం అశోక్ శ్రీనిధిని తిట్టుకునే సిట్యుయేషన్స్‌లో నుండి, ఈరోజు మన డబ్బుల్ని మనం తెచ్చుకోవడం కోసం అశోక్ శ్రీనిధితోనే మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి సలహాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు తెలుగు ప్రజలు. అంటే ఎంత బాధపడుతున్నారో మీరు వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకోండి. మా బాధల్ని తెలుగులో మా బాధల్ని, మాకు తమిళ్ రాదు, తెలుగులో మా బాధల్ని తమిళొచ్చిన మీరు డైరెక్టర్స్ ఎండీ గారికి చేరవేసి, దీనికి తదుపరి ఏం చేస్తే ప్రజలు బాగుపడతారు, ఏం చేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకొస్తాయి, ఏం చేస్తే మనం ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు అనే విషయాల మీద మీరు డిస్కషన్ చేసి దీన్ని ఇంకొక ముందుకు తీసుకెళ్ళకపోతే మాత్రం ఆంధ్ర, తెలంగాణ నుంచి ముఖ్యంగా తెలుగు ప్రజల నుంచి మీకొచ్చేటువంటి ఇబ్బందులు నేను చెప్పాలనుకోవట్లేదండి. అంత బాధపడుతున్నారు ప్రజలు, తెలుగు ప్రజలు. కంపెనీని నమ్మి ప్రొడక్ట్ పర్చేస్ చేసి ఒక పక్క ప్రొడక్టు లేక, ఇన్కము లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మీరు ఇలా ఇంకా ఎన్ని రోజులు నోరు మూసుకొని సైలెంట్‌గా కూర్చుంటారు చెప్పండి ఒకసారి. ఒకసారి నోరు తెరవండి. కోర్టులో మీకు ఆంక్షలు ఏమి లేవు. ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి మీకు? ఏం మాట్లాడకూడదు? కంపెనీని మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తామని మాట్లాడకూడదా? అలా అయితే మరి కంపెనీని స్టార్ట్ చేయరా? ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామని మాట్లాడకూడదా? అలా అంటే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వరా? అసలు ఏంటి? ఏం మాట్లాడొద్దని చెప్పింది కోర్టు? మీరు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. కాబట్టి మీరు తెలుగు ప్రజలు, తెలుగులో ఆంధ్ర, తెలంగాణలో మీరు ఒక మంచి పొజిషన్‌లో కంపెనీ డైరెక్టర్స్‌గా ఉన్న మీరు, ఇప్పుడు మన తెలుగు ప్రజలకి మీరు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితులండి. ఈరోజు రాత్రి అశోక్ శ్రీనిధితో మన తెలుగులో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కొంతమంది తమిళొచ్చిన ప్రజలు ఆయనతో మాట్లాడి నెక్స్ట్ డిసిషన్స్ ఏంటి తీసుకోవాలి అనే విషయానికొచ్చారు. ఇది మరి ఎటువైపు తీసుకెళ్తుందో నాకన్నా బాగా మీకే తెలుసు. కాబట్టి దయచేసి రెస్పాండ్ అవ్వండి. అందరికీ న్యాయం చేయండి. థాంక్ యూ.